నమస్కారం. సిసిసి కరోనా కాలంకి స్వాగతం. మనం ప్రతిరోజు ఒక్కొక్క నిపుణులను తీసుకురావడం, వారితోటి సలహాలు సూచనలు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కరోనాకు సంబంధించి ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు పసిపిల్లలు అంటే నవజాత శిశువులు, పిల్లలు, వీరికి సంబంధించి ఈ సమయంలో అంటే కరోనా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కరోనా తర్వాత కూడా ఈ పసికందుల్ని ఎంత సంరక్షణలో విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం పిల్లల వైద్య నిపుణులు అలాగే నవజాత శిశువు సంరక్షణ నిపుణులు అయిన శ్రీ దాట్ల సతీష్ గారిని మనం ఆహ్వానించున్నాం. వారికి స్వాగతం చెప్తూ వీరి గురించి చిన్న పరిచయం ఏంటంటే, మన దాట్ల భాస్కర్ రాజు గారు పిల్లల వైద్య నిపుణులు మనందరికీ తెలుసు, సుపరిచితులు, సౌమ్యులుగా మనందరికీ సుపరిచితులైన భాస్కర్ రాజు హాస్పిటల్స్లో ఇవాళ వీరు ఈ ప్రత్యేక శిశు సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ విభాగంలో వీరు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. వారితో మనం మాట్లాడుకునే ముందు రోజువారీ అప్డేట్స్, విశేషాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కరోనా పేరు చెప్పి ఎన్నో రకరకాల మార్పులు, రకరకాల పరిణామాలు సంభవిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో ఇప్పుడు ఈరోజు జరిగిన పెద్ద పెను సంభవంగా జరిగిన విషయం ఏంటంటే, పెను సంభవం అంటారు దాన్ని. ఆ పెను సంభవం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయాయి. ఎంతగా పడిపోయాయంటే మైనస్కి. అంటే ఆ క్రూడ్ ఆయిల్ని కొనుక్కునే వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి బాబు, మా దగ్గర ఇక్కడి నుంచి పట్టుకుపోండి, ఖాళీ చేయండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు చేసుకోవడానికి అక్కడ ఖాళీ లేకపోతే, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గించగలరు కానీ ఉత్పత్తిని ఆపలేరు. ఆపితే పెను నష్టం జరుగుతుంది. అందుచేత ఆపలేరు, తగ్గించగలరు. అందుచేత ఆపలేరు కాబట్టి ఉన్నది ఖాళీ చేయకపోతే కొత్తది వచ్చి ఎక్కడ పడి ఉంటుంది. అందుచేత ఏంటంటే పట్టుకుపోండి అనే పరిస్థితుల్లో కొంతసేపు నడిచింది ఇది. అది పెను ప్రమాదం కింద, వాళ్ళకి ముప్పు కింద వచ్చింది. అక్కడ ఉంచుకోలేరు, అలా అని ఉత్పత్తి ఆపలేరు. ఉత్పత్తిని తగ్గించుకోమని అందరూ కలిపి, OPEC దేశాలన్నీ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి తగ్గించుకుని చేద్దామని జూన్ వరకు అని అనుకున్నారు. కానీ ఎక్కడైతే క్రూడ్ వినియోగం ఎక్కడుందో ఆ దేశాలన్నీ కూడా ఇవాళ లాక్డౌన్లో ఉన్నాయి. వినియోగం తీవ్రంగా పడిపోయింది. పడిపోవడంతో అక్కడ నిల్వలు పెరిగిపోయి ఆ పరిస్థితి వచ్చింది. మళ్ళీ కొద్దిగా కోలుకున్న ఏం చేసినా సరే కూడా మొత్తం మీద ఇవాళ క్రూడ్ ఆయిల్ ఒక 30 ఏళ్ల క్రితం ధరలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే మన భారతదేశం వరకు తీసుకుంటే ఇండియాలో ఇది వినియోగదారుడికి ఏమాత్రం కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. వినియోగదారుడికి ఈ ఫలితాలు ఏమీ అందట్లేదు. ఇప్పుడు వరకు ఇలాంటి నిర్ణయాలు ఏమి, చాలా కాలం నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ధరల పతనావస్థలోనే ఉన్నాయి. దాని ఫలితాలు ఏమి మనం పెద్దగా అందుకోవట్లేదు. అంటే ఇతరత్ర లాక్డౌన్ వల్ల కోల్పోయిన ఆదాయాన్ని దీని ద్వారా భర్తీ చేసుకునే క్రమంలో ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గట్టి అడగట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీని మీద వచ్చి పన్నుల మీద ఆదాయం ఉంటుంది కనుక వాళ్ళు అడగట్లేదు. అందుచేత మనం ఆ పాత రేట్లలోనే ఆ గరిష్ట ధరలు ఉన్నప్పుడు ఎలా కడుతున్నామో ఇంచుమించు రూపాయి డ్యూటీలో అదే ధరలకు మనం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు వినియోగం పడిపోయినా సరే మనకు అలాగే ఉంది. మరో పక్క ఇది కాదు అనుకున్నట్టుగా, ఇది చాలదన్నట్టుగా ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ గేట్ ధరలు మళ్ళీ పెంచుతారు, టోల్ ధరలు అని చెప్పి ఒక వర్తమానం ఒకటి వస్తుంది. ఇవాళ నుంచి అన్ని రకాల వాహనాలకి టోల్ ధరలు పెంచబోతున్నారు. ఇది ఒకటి. ఇందులో కొంత ఏంటంటే, ఆ మధ్య మీరు చూశారు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు ఎన్నిసార్లు అయినా సరే ఏటీఎంల నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. మా ఏటీఎంఏ కాదు, మా కార్డు ద్వారా ఇతర ఏ ఏటీఎంలు, ఏ బ్యాంక్ ఏటీఎంలో తీసుకున్నా సరే మేము ఛార్జ్ చేయమని అన్నారు. పరిమితులు ఉండేవి, ఆ పరిమితులన్నీ ఎత్తేసారు. పరిమితులు 3-4 దాటితే 20 రూపాయలు, ఇంత దాటితే ఇది అని ఉండేవి, అవన్నీ తీసేశారు. ఇక ఇప్పుడు ఈరోజు మళ్ళీ కొత్తగా ప్రకటన ఏంటంటే, మీరు ఏటీఎంల ద్వారా ఎన్ని ఛార్జీలు చేసినా సర్వీస్ ఛార్జీలు కూడా విధించాం అని చెప్పి ఒక సర్వీస్ ఛార్జెస్ విషయంలో కూడా చిన్న సడలింపు ఇచ్చారు. ఇది ఒకటి చిన్న ఊరట. ఇంకా టోల్ గేట్ ధరలను, క్రూడ్ ఆయిల్ ధరలు ఇవన్నీ మనం వాటి తాలూకు పెట్రోల్ ఉత్పత్తుల మీద మనం కడుతూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఏమీ ఇప్పటికిప్పటికి తగ్గించే పరిస్థితుల్లో అయితే ఏమీ కనిపించట్లేదు. ఇది ధరలకు సంబంధించిన విషయం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక దాదాపు హెచ్చరిక కాదు, ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్తూనే టెడ్రోస్ అడహానమ్ ఆయన, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఆ టెడ్రోస్ అడహానమ్ ఆయన స్పష్టంగా చెప్పారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కరోనాతో ప్రభావం ఇప్పటితో అయిపోలేదు. మీరు ఇదేం చూశారు, కరోనా అనేది లైటర్ వైల్లోనే ఉంది. ఇప్పుడు ఇది 1918లో అంటే 100 ఏళ్ల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూతో సమానం. ఈ స్పానిష్ ఫ్లూతో సమానమైంది కాబట్టి దీని ప్రభావం ఇంకా మున్ముందు తీవ్రంగా ఉండడానికి ಹೆಚ್ಚು అవకాశాలు ఉన్నాయి. దానికి సన్నద్ధంగా ఉందాం. అయితే స్పానిష్ ఫ్లూ అప్పుడు
1 నుంచి 5 కోట్ల మంది వరకు అనే లెక్కలు ఉన్నాయి అప్పుడు పోయారని చెప్పి 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా అంతటి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం టెక్నాలజీ పరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా, వైద్యపరంగా ఎంతో అభివృద్ధి సాధించాం కాబట్టి దీన్ని కొంతవరకు అదుపులో తీసుకోగలం. అయితే పూర్తిగా ఇది ఏదో దీన్ని సరదాగానో ఇంకోటి కింద తీసుకోకండి. దీన్ని సాధారణంగా ఆషామాషిగా మాత్రం తీసుకుంటే చాలా దెబ్బతింటాం అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక జారీ చేశారు ఆయన ఈరోజు. ఎందుకంటే ఆఫ్రికా దేశాల్లో కూడా ఇప్పుడే మొదలైంది. ఈ ఆఫ్రికా దేశాల్లో ఇది మరణ మృదంగా మోగించనుంది అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పేశారు. అందుచేత ఒక ఆఫ్రికాకు వస్తే ఆఫ్రికాలో ఆగిపోదు కదా, ఎయిడ్స్ ఆఫ్రికాలో పుట్టి అక్కడ ఆగిపోలేదు కదా, అన్ని చోట్లకి వచ్చింది కదా. అందుచేత ప్రపంచం అంతా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. కరోనా విషయంలో లాక్డౌన్లో నిబంధనలను ఉల్లంఘించకుండా ఆ నిబంధనలతోటి, లేకపోతే ఆ సామాజిక దూరం ఒకటే దీనికి ప్రధానమైన విరుగుడు. మనం వ్యాక్సిన్ వచ్చే వరకు ఏం చేయలేము. వ్యాక్సిన్ వచ్చి దానికి టైం పడుతుంది. అప్పటి వరకు సామాజిక దూరం పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు ఇస్తున్న సమాచారాన్ని క్రోడీకరించుకొని ఆ జాగ్రత్తలు పాటించడం ఒకటే ప్రభుత్వాల ముందున్న, దేశాల ముందున్న కర్తవ్యం తప్ప మీరు ఆషామాషిగా తీసుకుంటే మాత్రం ప్రమాదాలు ముంచుకొస్తాయని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇది ఏ ఒక్కరి మీద అమెరికా ఇంకొకటి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఏ ఒక్కరి మీద నిందలు మోపి సమయం కాదు ఇది. అంటే అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా ఇప్పుడు చైనాని చేస్తున్న దుర్నిర్వాకాలని గురించి మనం చూస్తున్నాం కదా. అది ఆ టైం కాదు ఇప్పుడు ఇది. ఇవన్నీ తర్వాత చూసుకోవాలి, ముందు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఆయన ఒక సున్నితమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. దీన్ని బట్టి కరోనా అన్నది ఇవాళ రేపట్లో వదిలేసే పరిస్థితుల్లో లేదు. ఇది తీవ్రత నుంచి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిన, అంటే ఒక టీకా కానీ దీనికి మందు కానీ ఏదో ఒకటి వచ్చే వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఇది ఆయన ఇంకోటి కూడా చెప్తున్నారు, మిగిలిన వైరస్ల కంటే కూడా స్పానిష్ ఫ్లూ ఆ వేల్ట దానికంటే కూడా ఇది చాలా ఉధృతమైనది. ఇది ఉపద్రవాన్ని, ఉత్పాతాలని సృష్టించే లక్షణాలు దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. దీని మ్యూటేషన్స్ అంటే పరివర్తనలు, అది వచ్చిన తర్వాత ఒక చోటికి మనకు ఆ మధ్య నాగేశ్వర రెడ్డి గారు చెప్పిన, వరప్రసాద్ రెడ్డి గారు చెప్పిన, మరొక స్పెషలిస్ట్ చెప్పిన, మద్రాసు చెన్నై నుంచి ఇంకొక డాక్టర్ గారు చెప్పిన, ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారంటే ఇది మ్యూటేషన్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు కదా. అలాగే ఆ మ్యూటేషన్స్ విషయంలో కూడా ఇది ఎప్పుడు ఎలా పరివర్తన చెందుతుందో అన్నది చెప్పలేము. అని చేత ఇది ఉపద్రవాన్ని, ఉత్పాతాన్ని సృష్టించేదానిగా స్వీకరించడం తప్ప ఆషామాషిగా తీసుకోకండి అని చెప్పి ఆయన టీడ్రాస్ చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇది కరోనా వైరస్, దాని తీవ్రత తాలూకు సంబంధించిన విషయం. ఇక మన విషయాలకు వస్తే, సాధారణ విషయాలకు వస్తే, తెలంగాణలో పనుల కోసం వచ్చిన ఛత్తీస్గఢ్ బృందంలో పిల్లలు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాల పనులు, మిర్చి పంటల్లో, తేయాకు పంటల్లో, ఇలాంటి వాటిలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, తునికాకు ఇలాంటి వచ్చిన వాళ్ళు తిరిగి ఛత్తీస్గఢ్ ప్రయాణమై వెళ్తున్నారు. ఆ నడక మొదలుపెట్టారు. ఆ నడక మొదలు పెడితే ఆ నడకతో పాటు ఈ బాలిక కూడా వాళ్ళతో పాటు నడిచింది. 100 కిలోమీటర్లు నడిచి ఇంకొక 11 కిలోమీటర్లో అమ్మాయి గమ్యం చేరుకుంటుంది అనగా ఆ అమ్మాయి అసువులు బాసింది. అందుచేతనే ఒకటేంటంటే వలసదారులకు కూడా విన్నపం ఏం చేస్తున్నారంటే, సర్కారైనా మనమైనా ఎవరైనా చేసేది, మీరు ఉన్న చోటే ఉండండి. మీరు భారీ నడకలు, 1400 కిలోమీటర్లు మార్దనలు ఇలాంటివి పెట్టుకోకండి. దీనికి తగిన ప్రాక్టీసు, దాని ముందు సాధన ఇవన్నీ ఉంటే తప్ప నడవలేరు. ఊరికే నడిచేసుకుంటూ వెళ్ళిపోదాం, నడకే కదా అని అనుకుంటే ఇదిగో అమ్మాయి పరిస్థితి అయిపోతుంది. పైగా ఇది మండి వేసవి, మీకు డిహైడ్రేషన్కి లోన్ కావచ్చు, లేకపోతే గుండె మీ మాట వినకపోవచ్చు. ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దాని చేత వలసలు కూడా మైళ్ళ కొద్దీ, కిలోమీటర్ల కొద్దీ నడిచేసి వెళ్ళిపోదాము, సొంత ఊరు చేరిపోదామని అనుకోకండి. వలసదారులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో ఉండండి. అక్కడ మీకు అన్నీ అందుతాయి. సడలింపు వచ్చిన తర్వాత బయలుదేరి కానీ అన్నది మరొకటి. ఇంకా హైదరాబాద్లోనే జరిగిన మరొకటి ఏంటంటే, హైదరాబాద్లో ఈ లాక్డౌన్ సడలింపు టైం ఉదయం పూట సడలిస్తున్నప్పుడు కోకటిపల్లిలో కనిపించిన దృశ్యం ఇవాళ మళ్ళీ సాధారణంగా హైదరాబాద్లో రోజువారీ ఈ ట్రాఫిక్ జామ్లు ఎలా ఉంటాయో అలాంటి పరిస్థితి వచ్చేసింది మళ్ళీను. దాంతో మళ్ళీ అందరినీ ఆపి పాసులు ఉన్న వాళ్ళు మాత్రం ఎలా చేయాలని నిర్ణయించారు. ఈ తెలంగాణని ఇప్పుడు ఆదర్శంగా తీసుకుని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో సడలింపులు అవి ఉండవు, తెలంగాణ మాదిరిగానే అక్కడ ఫలితాలు బాగుంటాయని చెప్పి చేస్తున్నాయి. మన దగ్గర ఏమీ లేవు నిబంధనలు. నిన్న నుంచి రిలాక్సేషన్స్ ఇచ్చారు రూరల్ ఏరియాలో, అది ఇది. ఫలితంగా నిన్న 75 చూసాం. ఇవాళ కొత్త కేసులు, ఇవాళ 35 కొత్త కేసులు వచ్చాయి. అలాగే మరణాలు కూడా ఇంకో 2 పెరిగాయి. ఇవాళ మనకి మరణాలు జిల్లాలో లేవు, కానీ రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రంలో చూసుకుంటే 22కి పెరిగాయి మృతులు. కేసులు 757కి పెరిగాయి. ఇక కర్నూలు జిల్లా 184 కేసులతోటి అగ్రస్థానంలో ఉంది. గుంటూరు 158, ఈస్ట్ గోదావరి 26తోనే అలా ఉంది. అది ఒక విషయం. టోల్ గేట్లు
ఇక ట్రాఫిక్ జాములు మారిన తర్వాత మహారాష్ట్రలో కూడా మనం చూస్తున్నాం. ప్రపంచంలో అమెరికా ఎలా ఉందో, న్యూయార్క్ ఎలా ఉందో అమెరికాలోనూ ఇప్పుడు భారతదేశంలో మహారాష్ట్ర అలా ఉంది. అక్కడే చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. మరణాలు కూడా మహారాష్ట్రలోనే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం బ్యాన్ చేసినా సరే కూడా లిక్కర్ నిషేధించారు, మద్యం నిషేధించినా సరే కూడా అక్కడక్కడ అమ్మేస్తున్నారు, ఏర్లే పారేస్తుంది. ఇలా ఎందుకు చేత సామాజిక దూరం పాటించి మద్యం అమ్మకాలు మొదలుపెట్టేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా తీవ్ర విమర్శలకు గురవుతోంది. కానీ వాళ్ళు మద్యం అమ్మకాలు, ఎందుకంటే ఆదాయాలు కూడా పడిపోతున్నాయి కాబట్టి, మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి, అది ఏమైనా ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. అలాగే స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇళ్ళకొచ్చి ఇచ్చే జొమాటో, స్విగ్గీ ఇలాంటి డెలివరీ బాయ్స్. తెలంగాణలో ఈ డెలివరీ బాయ్స్ వల్ల వందల మందికి, డజన్ల మందికి వచ్చేస్తుందని చెప్పి పూర్తిగా నిషేధించారు. ఆంధ్రదేశంలో మాత్రం వాళ్ళు పళ్ళు, పలహారాలు అవి పట్టుకొచ్చి ఇవ్వచ్చు అని చెప్పి చిన్న అమెండ్మెంట్ తోటి వాళ్ళకి చిన్న మళ్ళీ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఇవి మనకు కూడా బహుశా ఏదైనా కేసు కనబడితే తప్ప దాని మీద దృష్టి సారించడం ఏమిటో మనకు తెలియదు. ఇక ఇలా విషయాలు ఎలా ఉంటే, ఇవాళ కాంగ్రెస్ ప్యానెల్ ఒకటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇవాళ సమావేశమయ్యి జన్ధన్ ఖాతాలకి, పింఛన్ ఖాతాదారులకి, అలాగే కిసాన్ ఖాతాదారులకి, వీళ్ళ ముగ్గురికి కూడా 7,500 రూపాయలు చెప్పిన పరిహారం కేంద్ర ప్రభుత్వం వేస్తే తప్ప ఈ లాక్డౌన్ పీరియడ్లో సామాన్యుడి స్థితులు మళ్ళీ వాడు కోలుకోలేని వాళ్ళ ఆకలితో అలమటించే స్థితి వచ్చింది కాబట్టి ఆ పని చేయాలని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలతోటి, కొన్ని సిఫార్సులతోటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అది ఇప్పుడే తీసుకున్న నిర్ణయం. అది మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం అది. ఇక వీటికి వెళ్తే ఇవన్నీ లాక్డౌన్లు, లేకపోతే ఆయిల్ సంక్షోభాలు ఇవన్నీ ఎలా జరుగుతుంటే, పాకిస్తాన్ మాత్రం తన వెనకటి గుణాన్ని ఏమాత్రం వదలట్లేదు. మొన్న కూడా చెప్పుకున్నాం, ఇంత గొడవలో కూడా మొన్న కాల్పులకి తెగబడుతోందని చెప్పి. ఇప్పుడు పాకిస్తాన్ ఆదరాబాదరాగా చేసిన పని ఏంటంటే, పాకిస్తాన్కి అన్ని దేశాలు మనకు తెలుసు ఆ మధ్య హెచ్చరికలు జారీ చేశాయి, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం, అంటే మీకు ఏ విధమైన సహాయ సహకారాలు ఏ దేశం నుంచి అందమని అమెరికాతో సైతంగా అందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు, బ్రిటన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ. ఇప్పుడు మేము టెర్రరిస్టులని ఏరి పారేస్తున్నాము అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏరి పారేయలేదు, లిస్టులో తీసేశారు. ఏరి పారేశారు. అంటే ఒక 7,000 ఉన్న జాబితాని 3,000 లోపుకి కుదించేసి, ఆ జాబితాలు అలా కుదించేసిన వాళ్ళు సామాన్యులు ఎవరైనా ఉన్నారంటే సామాన్యులు కాదు, ముంబై పేలుళ్ళకి సూత్రధారి, పాత్రధారి అయిన అలాంటి పెద్ద వాళ్ళని కూడా, అలాంటి వాళ్ళని కూడా మన దగ్గర బొమ్మలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిస్టమ్ సరిగా ఇది లేక దాన్ని చూపించలేకపోతున్నాము. జాకీర్ రెహమాన్ నఖ్వీ అనే అతనితో సైతంగా ఇలాంటి కరడుగట్టిన తీవ్రవాదులందరినీ కూడా, టెర్రరిస్టులందరినీ కూడా జాబితాలను తప్పించేసి, ఇవాళ మేము జాబితాను తగ్గించేసాము, అని చేత మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో తీసేయండి అన్నట్టుగా ఇవాళ చేసి దొంగ పని ఏమిటంటే ఇవాళ తాజాగా తీసుకున్న నిర్ణయం అది. దీన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ గర్హిస్తున్నాయి. ఇవి విషయాలు. ఇక మనం అప్డేట్స్కి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 24,97,177 మంది బాధితుల సంఖ్య పెరిగింది. ఇక మరణాలు 171,244. ఇది ఒక గంట క్రితం. మరొక కనీసం 200-300 ఈ పాటికి పెరిగి ఉంటుంది. ఇందులో కొంతలో కొంత మనం చెప్పుకోదగింది, సంతోషించదగిన విషయం ఏంటంటే 24 లక్షల్లో 6.5 లక్షల మంది కోలుకుని ఇళ్ళకి వెళ్ళి స్థితిలో ఉన్నారు. అంచేత రెండో నెగిటివ్ కూడా వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇళ్ళకి పంపే క్రమం మొదలవుతుంది. అలాగే అమెరికాలో డెత్ టోల్ పెరుగుతూనే ఉంది. 42,518 మంది ఒక గంట క్రితం వరకు మరణించారు. దాదాపు 8 లక్షలకి బాధితులు చేరారు. స్పెయిన్లో కూడా 21,000 దాటింది మరణాలు. ఇటలీలో 24,000, ఫ్రాన్స్లో 20,000, జర్మనీలో 4,000, యూకేలో 16,000. ఇది మరణాలు. ఇండియా విషయానికి వస్తే ఇండియాలో కేసులు 18,658కి చేరుకున్నాయి. మరణాలు 592. అంటే ఇవి ఏ రకంగా చూసినా సరే కూడా ఇవి తగ్గుతున్న, సడలుతున్న, ఆగుతున్న జాడ అయితే ఇప్పటి వరకు ఎండలు పెరుగుతున్నా కనిపించట్లేదు. అందుచేత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన హెచ్చరికలను చూసినా, ఏ రకంగా చూసినా కడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అందుగురించే మనం ప్రతిరోజు అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజలకి, అందరికీ, వృద్ధులు, మహిళలు, బాలలు అందరూ లేకుండా అందరికీ సంబంధించిన జాగ్రత్తలు చెప్పిస్తున్నాం. ఇవి దయచేసి పాటించండి. కడు జాగ్రత్తగా ఉండండి. మన ప్రాణాలు మనం కాపాడుకుందాం. మన ప్రాణాలు మనం కాపాడుకోవడం అంటే మన కుటుంబాన్ని రక్షించినట్టు, మన కుటుంబాన్ని రక్షించడం అంటే మన సమాజాన్ని రక్షించినట్టు, మన దేశాన్ని రక్షించినట్టు. ఆ భావనతోటి మీరు దయచేసి దీన్ని ఆషామాషిగా మాత్రం తీసుకోకండి. ఏదో సమయం వదులుతున్నారు, అందరూ ముక్కు గొడ్లు కట్టుకుని తిరుగుతున్నారు అనే మాత్రం అనుకోకండి. చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ కాలాన్ని, గడ్డు కాలాన్ని అంత జాగ్రత్తగా మనం దాటగలుగుతాం, ఒడ్డుకు చేరుకుపడతాం. లేదంటే
మనం మునిగిపోవడం అన్నది ఖాయం అనే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతూ మన విషయంలో కొడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఇప్పుడు నియోనేటల్ నవజాత శిశు సంరక్షణ విభాగంలో మీరు పనిచేస్తున్న ప్రత్యేక వైద్య నిపుణులుగా అసలు మీ దగ్గర ఉండి పిల్లలు నవజాత శిశువుకి కోసం రక్షణ కోసం అంటేనే వాడు పూర్తిగా ఇమ్యూనిటీ లేకపోతే తగిన బరువు లేకపోతే పూర్తిగా అవయవాలు ఏర్పడకో ఏదో ఇలాంటి రకరకాల దీంతో ఇబ్బందులతోటి సమస్యలతోటి ఒక సంక్షోభంలోంచి బయటకు వస్తాడు. అతన్ని రక్షించి కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అనేది మీ ప్రత్యేక వైద్య విభాగం. ఇలాంటి పరిస్థితుల్లో మీది మామూలుగా ఎప్పుడు రోజు చూసేదే క్రిటికల్. అవునండి. ఇలాంటి క్రిటికల్ని ఇప్పుడున్న మళ్ళీ ఈ సంక్షోభంలో చేయడానికి ఇంకా అదనపు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మామూలుగానే చంటిపిల్లలు ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ ఉండదండి. సో దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైతే మా దగ్గరికి వస్తారో సో ఎక్కువ ఇన్ఫెక్షన్ రాకుండా సో ఆత్మాను చేతులు కడుక్కోవటం, సో హ్యాండ్ హైజీన్ అంటాం. సో సిస్టర్స్ ఏంటి, డాక్టర్స్ ఏంటి, హాస్పిటల్లో ఈ కరోనాని పక్క వదిలేస్తే మామూలుగా కూడా ఐసీయూలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక బేబీని ముట్టుకుని మళ్ళీ రెండో బేబీని ముట్టుకున్నప్పుడు మధ్యలో స్టెరిలియం వాడటం కానీ, లేదంటే హ్యాండ్ రబ్స్ వాడటం కానీ, లేదంటే 2-3 సార్లు మళ్ళీ చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి ముట్టుకోవటం కానీ చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు దాదాపు పరిస్థితి ఐసీయూలో ఉండే బేబీస్ని ఎలాగైతే మనం కేర్ తీసుకుంటామో అలాగే ఇప్పుడు మనం బయట ఉన్నా సరే, బయట నుంచి వస్తున్నా సరే ఖచ్చితంగా వచ్చి మన చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాం. సో అలాగే ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలండి. ఎప్పుడైతే బేబీ మామూలుగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు అవయవాలు ఏం పెరగకుండా ఉంటాయో సో వాటి ట్రీట్మెంట్ అంటూ వేరు. కాకపోతే ఎటు వచ్చి కరోనాకి ప్రస్తుతం అయితే ఏం ట్రీట్మెంట్ లేదు. సో రాకుండా చూసుకోవటం అన్నది మంచిది ఎప్పుడైనా సరే. సో చాలామంది భయపడుతూ ఉంటున్నారు. కాకపోతే రాకుండా చూసుకోవటం అన్నది మేలండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అలాగే రాకుండా చూసుకోవడం అన్నది మంచిది. సో మనం 10 మంది ఒక చోట గుమ్మికూడేదానికంట ఒక చోట 10 మంది ఉండే చోట ఒకళ్ళిద్దరు ఉండటం మంచిది. ఇప్పుడు మీరు ఈ నియోనేటల్ కేర్లో మామూలుగా అయితే మొదట్లో ఏమన్నారంటే హెచ్ఐవి లాగా ఇది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించదు అనేది మొదట్లో చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జరిగిన డెలివరీ కేసులో ఒక కేసులో మన దేశంలోనే తల్లికి పాజిటివ్ రాలేదు కానీ బిడ్డకి పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఒక కేసులో తేలింది. దానికి ఏం చెప్తున్నారంటే తల్లిదైనా తప్పుడు రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బిడ్డది అక్కడ ఉన్న పరిసర వాతావరణం వల్ల కూడా వచ్చి ఉండొచ్చు, పాజిటివ్ వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. అసలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ చంటి బిడ్డకి, ఆ నియోనేటల్, ఆ నవజాత పసికందుకి ఒకవేళ కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎలా దాన్ని అతని నుంచి మనం బయటపడేయగలం? ఇది వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. కాకపోతే ఎటు వచ్చి ఏంటంటే తల్లికి ఏమీ లేకుండా సాధారణంగా బిడ్డకు రావటం అంటే ఐదర్ పక్క వాళ్ళకి ఏమైనా ఉండి అక్కడి నుంచి 3వ రోజు 4వ రోజు పక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం టెస్ట్ చేసి సిమ్టమాటిక్గా ఉంది అంటేనే ఎక్కువ టెస్ట్ చేస్తాం. అంతేకాని సిమ్టమాటిక్గా లేదు, ఏసిమ్టమాటిక్గా ఉంది అంటే కనుక అన్లైక్లీ చేయటం అనేది సాధారణంగా. అంటే ఇందులో టెస్ట్లో కూడా ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అని ఉన్నాయి. సో ఫాల్స్ పాజిటివ్ ఏంటంటే ఏమీ లేకుండానే పాజిటివ్ రిపోర్ట్ వచ్చేదాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటాం. అలాగే ఉండి నెగిటివ్ అని రావడం దాన్నేమో ఫాల్స్ నెగిటివ్ అంటాం. సో అలాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ ఒక్కసారి చేస్తేనే PCR టెస్ట్ అంటాం. అది చేసినా సరే మీకు మ్యాక్సిమం 67 to 80%. సో ఎప్పుడైతే మీకు 67 to 80% అని ఉందో సో మీకు ఛాన్సెస్ ఇంకా నెగిటివ్ రావడం కూడా ఫాల్స్ పాజిటివ్స్ రావడం కూడా అలాగే ఉంటాయండి. సో అందుకని చెప్పి ఒక టెస్ట్ తోటి అందరూ కూడా నెగిటివ్ అని చెప్పకుండా సో 2 టెస్ట్ కూడా తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూస్తున్నారు. సో 2 టెస్ట్ నెగిటివ్ అని వచ్చిన తర్వాతే మనకి డిశ్చార్జ్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి ఏంటంటే సాధారణంగా దాని మూలంగానే ఫాల్స్ నెగిటివ్ కానీ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చి ఉంటుంది. ఎటు వచ్చి ఒకవేళ చిన్న బేబీకి వచ్చింది అనుకుందాం, తల్లి దగ్గర నుంచి కానీ లేదంటే పక్క వాళ్ళ దగ్గర నుంచి కానీ. సో తల్లి దగ్గర నుంచి లేదు, సో పక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సో ఎవరైతే వచ్చారో వాళ్ళని ఐసోలేట్ చేసేయటం పక్కకి. సో అలాగే బేబీకి వచ్చింది. సో బేబీ ఏంటంటే పొటెన్షియల్ క్యారియర్. సో సాధారణంగా ఏంటంటే బేబీ ఏసిమ్టమాటిక్గా ఉంది అంటే కనుక తల్లికి ఉన్నా లేకపోయినా ఐసోలేట్ చేయటం కానీ, అంటే ఫ్యామిలీ
వాళ్ళ కన్సెంట్ తీసుకుని ఐసోలేట్ చేసి ఒకవేళ ఫీడింగ్ తీసుకుంటుందంటే ఫీడింగ్ ఇవ్వటం. అలాగే మదర్ బాగానే ఉన్నారు, సిగ్గా లేరు అంటే కనుక మనం డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. ఎందుకంటే తల్లి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉండదు సాధారణంగా బ్రెస్ట్ మిల్క్ ద్వారా. ఎందుకంటే చాలా కొంతవరకు రీసెర్చ్ అయిందని, ఇంకా ఫుల్ రీసెర్చ్ ఏమి అవ్వలేదు. సో ఎంతవరకు రీసెర్చ్ అయిందో అంతవరకు కూడా మీకు తల్లి పాలలో రావట్లేదు అని అన్నారే తప్ప ప్రస్తుతానికి ఇంకా వస్తుందని అనలేదు. ఇంకోటి ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటామండి. సో తల్లి దగ్గర నుంచి బేబీకి రావటం. సో కృష్ణకుమార్ గారు అన్నారు, సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే తల్లికి ఉంది అంటే బేబీకి వచ్చే అవకాశాలు ఉంటాయని. అది అంటే ప్రాబిలిటీ ఉందండి ఇందులో కూడా. అలాగే మదర్ సిమ్టమాటిక్గా లేరు, ఏసిమ్టమాటిక్గా ఉన్నారు అంటే కూడా మదర్ హ్యాండ్ హైజీన్ పాటిస్తూ, సో ప్రతిసారి ఫీడ్ ఇచ్చినప్పుడు, సో బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే ముందు బ్రెస్ట్ అంతా కూడా హైజీనిక్గా చూసుకోవటం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే సో కొంతవరకు మనం మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ తల్లిపాలు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ఫస్ట్ వచ్చే ఇమ్యూనోగ్లోబులిన్స్ అవనివ్వండి, తర్వాత యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అగెన్స్ట్ వైరస్ ఏంటి, అగెన్స్ట్ బ్యాక్టీరియాలు ఏంటి, అన్నీ కూడా చాలా పనిచేస్తాయి. సో అందుకని చెప్పి తల్లిపాలని అసలు చేయకుండా పట్టించడానికే చూస్తాం. ఎటు వచ్చి మదర్ బాగుండి బేబీ కూడా బాగుంటే ఇద్దరిని అటాచ్ చేసి చూడటం కానీ కన్సెంట్ తోటి, లేదు అంటే కనుక ఐసోలేట్ చేసి ఇంకొకరి నుంచి ఇంకొకరు ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసుకోవడానికి చూసుకుంటాం. ఒకవేళ ఇద్దరు సెపరేట్గా ఉన్నారు అంటే కనుక ఐదర్ మదర్ నుంచి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బేబీ బాగానే తాగుతుంది అంటే కనుక ఎక్స్ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి పట్టించడం అండి. ఒకవేళ బేబీ అది కూడా తాగట్లేదు అంటే కనుక ఇంకా ఐసీయూకి షిఫ్ట్ చేసుకుని అందులో పెట్టుకుని చూసుకోవాలి. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఇన్ కేస్ మామూలు ఏ పాజిటివ్ లేదు ఏమీ లేదండి, కానీ డెలివరీ అయింది, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నాడు, వెయిట్ తక్కువ ఉన్నాడు, లేకపోతే ఏదో మొత్తం ఇంక్యుబేటర్లో ఉండాల్సిన బేబీ ఇంక్యుబేటర్ బేబీ కింద పుట్టాడు. ఈరోజు కరోనా కాలంలో వాడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో మదర్కి పాజిటివ్ లేదు, బేబీకి పాజిటివ్ లేదు అంటే ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీ అని అనుకుందాం. సో ప్రీమెచ్యూర్ బేబీ అంటే మీకు ఉదాహరణకి 32 వారాల బేబీ సుమారుగా 1.2 kg నుంచి 1.5 kg ఉంటుంది. సో మిగతా బేబీస్ని అందరినీ ఎలా చూస్తామో ఐసీయూలో పెట్టిన బేబీస్ని వీళ్ళని కూడా అలాగే చూడాలని ప్రతిసారి జాగ్రత్త చేసి, సో వామ్ టెంపరేచర్ మెయింటైన్ చేయటం, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ, సో ఇంకో బేబీ నుంచి ఇంకో బేబీకి వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ వేరే బేబీ నుంచి ఒక ఐసీయూలో ఉంటే కనుక వేరే బేబీకి రాకుండా హ్యాండ్ హైజీన్ పాటిస్తూ, నెక్స్ట్ బేబీ టు బేబీ ఒక బేబీకి ఇన్ఫెక్షన్ లేదు, కల్చర్ పాజిటివ్ ఉంది లేదా కల్చర్ నెగిటివ్ ఉంది, సో కల్చర్ పాజిటివ్ ఉన్న బేబీని కొంచెం ఐసోలేట్ చేసి ఈ బేబీని సెపరేట్గా ఉంచి చూడటం. అలాగే మళ్ళా ఒక బేబీని ముట్టుకున్న వెంటనే అదే చేతితో ఇంకో బేబీని ముట్టుకోకుండా చూసుకోవటం. సో 2 to 3 బేబీస్కి ఒక స్టాఫ్ ఉండటం. సో ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటేనే మనం మోస్ట్ ఆఫ్ ద టైం సేఫ్ జోన్లోకి వస్తామండి. ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఇన్ఫెక్షన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ బరువు ఎప్పుడైతే పుడతారో వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆర్గన్స్ అన్నీ కూడా ఫుల్గా డెవలప్ అవ్వవు కాబట్టి ఇమ్యూనిటీ అన్నీ కూడా తక్కువ ఉంటాయండి. సో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత స్టెరిలైజ్డ్గా చూసినా ఏం చేసినా సరే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నంత వరకు కూడా మనం బేబీని సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కరోనా కాకుండా ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటు వచ్చి కరోనాలో ఉన్న ఇబ్బందులు ఏంటంటే మనకి లోపల చాలా సెల్స్ ఉంటాయండి. కొన్ని రకమైన సెల్స్ ఏంటంటే సడన్గా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి ఉన్నదాన్నే లోపల ఉన్న వాటిని చంపేస్తూ ఉండటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ కణాలు పుట్టకుండా ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదు సాధారణంగా. ఆ కణాలు లాంటివి ఏమైనా పుడితే కనుక మనకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి కణాలు పుట్టకుండా అంటే మనం దాన్ని ఏమైనా దాన్ని నివారించడానికి ఏమి ఉండదండి, ఏమి లేదు. దాన్ని ఇమ్యూనిటీ పెరగడం తప్ప ఇమ్యూనిటీ పెరగడం. తర్వాత ఇది సాధారణంగా ఏంటంటే ఎక్కువ అడల్ట్స్లోనే చూస్తారు. ఇంకా పీడియాట్రిక్లో ఏంటంటే అంత సివియారిటీ చూడలేదు అన్నట్టుగా ఉన్నాయండి రీసెర్చ్ అంతా కూడా. సో మరి అది ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ఉండదు అన్నది చూడాలి. సో చాలా చోట్ల ఏంటంటే చిన్నపిల్లలు అందరూ కూడా ఇదివరకు మొన్నటిదాకా ఏంటంటే చిన్నపిల్లల్లో ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నారు. కాకపోతే ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్. ఎటు వచ్చి ఏంటంటే మనకి పిల్లలందరూ కూడా క్యారియర్స్, ఎందుకంటే ఎక్కువ టైం ఏసిమ్టమాటిక్గా ఉంటారు. పెద్దోళ్ళలాగా ఏంటంటే సిమ్టమ్ అవటం కానీ ఇటువంటివి ఉండవు. సో ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటాం వీళ్ళని. సో వీళ్ళకి వచ్చి ఉంటుంది. ఎటు వచ్చి ఏంటంటే వీళ్ళకి
లక్షణాలు బయటకు కనబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏమవుతారంటే వీళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడటం కానీ, వాళ్ళ నానమ్మ గారు కానీ, అమ్మమ్మ గారు కానీ, లేకపోతే తాతయ్యల దగ్గరికి వెళ్ళి ఆడటం కానీ ఇటువంటివి ఉంటాయి. సో ఎప్పుడైతే పెద్దవాళ్ళు మోర్ దెన్ 60-65 ఇయర్స్ ఏజ్ ఉంటారో, సో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంక్రమించింది అంటే వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే పెద్దవాళ్ళకి ఆల్రెడీ షుగర్లు ఉండటం కానీ ఇటువంటివి ఉంటాయి. దాని మూలంగా ఫ్యామిలీల్లో పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. మనకేంటంటే చిన్నపిల్లల్లో ఏంటంటే ఎక్కువ ఎసిమ్టమాటిక్గా ఉండి రికవరీ బెటర్గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు దాకా ఉన్న రీసెర్చ్లో ఏంటంటే బెటర్గా ఉంది కాబట్టి సో వీళ్ళు ఇబ్బంది ఏం పడకుండా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎవరిదైనా సరే, ఒకటైనా సరే, రెండైనా సరే, ఎవరిదైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎలా మారుతారు అన్నది చూడాలండి. ఎందుకంటే సాధారణంగా బాగానే బయటకు వచ్చేస్తారు. ఎటు వచ్చి అది ఎవరు బయటకు వస్తారు, ఎవరు బయటకు రారు అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీ కాకుండా నార్మల్ డెలివరీ తోటి అన్ని సజావుగానే, అన్ని వెయిట్తో సైతంగా, అన్ని సంరక్షణగానే, అన్ని అవయవాలతో చక్కగా పుట్టాడు, బాగానే ఉంది. వాడిని ఈ కరోనా కాలంలో ఈ 2-3 నెలలు దాటించడానికి వాడి ఇమ్యూనిటీ అది డెవలప్ అయ్యే వరకు చూసి వాడిని ఎలా చూడాలి? చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ప్రాపర్గా డెవలప్ అవ్వాలంటే సుమారుగా 6 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ టైం పడుతుంది. సో అప్పుడు దాకా కూడా మనం ఎంతో కొంత ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో పుట్టిన పిల్లలతో పోల్చుకుంటే కనుక మనకి సంవత్సరం పిల్లోడు బెటర్గా ఉంటాడు, సంవత్సరం పిల్లోడితో 5 సంవత్సరాల పిల్లోడు బెటర్గా ఉంటాడు, సో 5 సంవత్సరాల పిల్లోడితో 10 సంవత్సరాల పిల్లోడు బెటర్గా ఉంటాడు. అలాగే మనం ఏంటంటే ఏ టైం టు ఆ టైం పోల్చుకోకూడదని. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైనా సరే less than 5 years వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళతో పోల్చుకుంటే కనుక less than 1 year ఇంకా ఎక్కువ తక్కువ ఉంటుంది, బాగా తక్కువ ఉంటుంది. సో పుట్టిన పిల్లలకి ఏంటంటే బయట నుంచి మనం డెలివరీ అయ్యింది అనుకుందాం, ఇప్పుడు డెలివరీ అయ్యింది. సో మామూలు టైంలో ఏంటంటే మనకి లాక్డౌన్ ఉండవు, ఏముండవు. సో డెలివరీ అవ్వగానే బాబు కానీ పాప కానీ పుట్టారంటే కనుక మొత్తం ఫ్యామిలీలో 15 మంది 20 మంది వస్తారు. ఎంత డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు చెప్పినా ఆ 15 మంది అక్కడే ఉంటారే తప్ప ఎవరు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళరండి. అందరూ కూడా అదే రూమ్లో ఉంటారు. సో 15 మంది ఒకే రూమ్లో ఉన్నారు అంటే కనుక మనం పీల్చే గాలి నుంచి, మనం ముట్టుకునే ప్లేసుల నుంచి సో అందరూ కూడా ఎత్తుకుంటారు. చిన్నపిల్లలు పుట్టగానే ఏంటంటే అందరికీ ఎత్తుకోవటం అనేది ఒక సంతోషం కలిగిస్తుంది. సో ఎత్తుకున్నప్పుడు ఏంటంటే మనం బయట నుంచి వచ్చినప్పుడు 10 రకాల ఇన్ఫెక్షన్స్ చేతుల్లో క్యారీ చేస్తాం. మనకేం ఇన్ఫెక్షన్ రాదు, చంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి స్కిన్కి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే స్కిన్ అబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆ స్కిన్ నుంచి లోపల బ్లడ్లోకి వెళ్ళటం కానీ ఇటువంటివి ఉన్నాయంటే కనుక మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో కాంటాక్ట్ నుంచి వచ్చేది ఏంటంటే ఫోమైట్స్ ద్వారా వస్తుంది. ఫోమైట్స్ ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి అంటే మనం ముట్టుకున్న చోట ప్రదేశం ఏదంటే కంటామినేషన్ అవుతుంది అన్నమాట. సో అక్కడ మన బేబీని పెట్టామంటే అక్కడ నుంచి ఫోమైట్స్ నుంచి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాగానే అవయవాలని డెవలప్ అయిన పిల్లలు కూడా కేర్ఫుల్గానే చూసుకోవాలండి. సో దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ ప్రీమెచ్యూర్ బేబీ కేర్ ఆర్ ఫుల్ టర్మ్ బేబీ కేర్. నార్మల్ బేబీ కేర్ కూడా ఏంటంటే అదే పద్ధతులు పాటించాలి. సో రాలేదు కదా మనకి అని చెప్పి అసెస్ చేయకూడదు. వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే కేర్ఫుల్గా చూసుకుంటే బెటర్. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు ఏజ్ని బట్టి అలా 1 నుంచి 2 నుంచి 3 ఇమ్యూనిటీ అనేది అలా పెరుగుతూ వస్తుంది. 5 ఏళ్ల వరకు కూడా తక్కువగానే ఉండడానికి 10 వరకు అలా మీరు చెప్పుకుంటూ వచ్చారు అంతరాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఒక 5 ఏళ్ల వరకు వాడి ఇమ్యూనిటీని స్టేబుల్గా ఉంచడానికి లేకపోతే కొంచెం పెంచడానికి ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ మోడర్న్ సైన్స్లో? మోడర్న్ సైన్స్లో ఇమ్యూనిటీ అంటే మనకి ఒక తేడా వచ్చింది అంటే కనుక దానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పి ఒక ఇది ఉంది మోడర్న్ సైన్స్లో. సో మనకు తేడా వస్తేనే కదా మనకి ఇమ్యూనిటీ వస్తుంది అంటాం. కాకపోతే మన పూర్వం ఏంటంటే స్కూల్కి వెళ్ళటం ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఉదాహరణకు మీరే ఉన్నారు. సో మీరు నాకు తెలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు 7 ఇయర్స్ అప్పుడు 6 ఇయర్స్ అప్పుడు వెళ్తారు. ఇప్పుడు మనకి స్కూల్ అన్నది స్టార్ట్ అయిందంటే ఏంటంటే 3 ఇయర్స్ నుంచి స్కూల్ వేస్తున్నారు. సో ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా కాంటాక్ట్ పెరుగుతుందో ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ మనం స్కూలే చూసాము అంటే అది పూర్వం కాలంలో 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయితేనే కానీ స్కూల్లో వేసేవారు కాదండి. ఇదివరకు ఏంటంటే మేము చదివే టైంలో ఏంటంటే మమ్మల్ని 5 ఇయర్స్ మినిమం ఉంటే తప్ప ఎల్కేజీలో వేసేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రీ స్కూల్ అంటున్నారు. సో 3 ఇయర్స్ నుంచి స్కూల్లో వేసేస్తున్నారు. ఎప్పుడైతే మీకు స్కూల్లో వేస్తున్నారో
పిల్లలకి అందులో ఒక 30 మంది ఉన్నారు క్లాస్లో, 30 మందిలో ఒకరికి దగ్గున్న ఒకరి నుంచి ఒకరికి మొదలవుతుంది. సో స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పేరెంట్స్ అడుగుతుంటారు సాధారణంగా, మా వాడు స్కూల్కి వెళ్ళిన 2వ రోజు నుంచి జ్వరం స్టార్ట్ అవుతుందండి, అత్మానం హాస్పిటల్ చుట్టూరే తిరుగుతున్నాం, సో ఎందుకంటే ఇలా వస్తుంది, ఎన్నిసార్లు తిరగాలని అంటారు. సో మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగకుండానే, మనం డెవలప్మెంట్ ఏం ఫుల్గా లేకుండానే మన స్కూల్లో ఏంటంటే మన ఇంట్లో మన పనులు టైం వేస్ట్ అవుతుంది, పిల్లలు ఉంటే మన వల్ల అవ్వట్లేదు అని చెప్పి మనం ఏంటంటే స్కూల్లో వేస్తున్నామని. ఎటొచ్చి ఏంటంటే మనం స్కూల్లో వేసిన మూలంగా ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి తేడా వచ్చి అలాగే ఇమ్యూనిటీ కొంచెం డెవలప్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దాని మూలంగా కూడా కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఒక బాబు తట్టుకోగలడు, ఇంకో పాప తట్టుకోలేదు, అదే ఇన్ఫెక్షన్. సో అలాగా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం ఏంటంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని 5 years to 6 years ఏజ్ గ్రూప్లో స్కూల్లో జాయిన్ చేయడం అనేది వెరీ బెటర్. మనం ఏంటంటే ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి అలవాటు పడిపోయిన మూలంగా ఏంటంటే మనం దానికి అంటే 5 yearsకి వాడు కొంత తట్టుకునే స్టేజ్ ఒక 100 మంది ఉన్నారంటే ఒక 50 to 60 మెంబర్స్కి తట్టుకునే శక్తి వస్తుంది. సో ఆ 50% వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఈజీ అది. సరే, అంటే 5 to 10 మధ్యలో ఇది ఎలా ఉంటుంది చెప్పండి అది. సో 5 to 10 అంటే మీకు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ని తీసుకుందామండి. సో 100 మెంబర్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో 5 yearsలో 50 మెంబర్స్కి వచ్చింది అంటే మీకు 8 years to 10 years మధ్యలో సాధారణంగా 8 years to 10 years మధ్యలో మీకు చిన్నపిల్లల్లో ఏంటంటే అంత ఎక్కువ సివియారిటీ రాదండి, కొన్ని తేడాలు వస్తాయి. ఎటు వచ్చి ఏంటంటే మీకు రెగ్యులర్గా ఫస్ట్ 5 years 6 years వచ్చిన ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు 8 years తర్వాత అంత ఎక్కువ కనపడరు. ఏదైనా చిన్నపిల్లల హాస్పిటల్లో ఎవరి దగ్గర అయినా వచ్చారంటే మా వాడు ఫస్ట్ 5 years బాగా ఇబ్బంది పడ్డాడండి, తర్వాత నుంచి మాకు పెద్ద ఇబ్బంది లేదు అని అంటుంటారు. ఇది ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి లోపల, సో వాళ్ళు రావడం కూడా తగ్గిస్తారు. సో యూజువల్గా ఏంటంటే ఆ 8 to 10 years అనేది యూజువల్గా బెటర్గా ఉంటారు. సో మీరు ఎక్కువ చూసారు అంటే కనుక చిన్నపిల్లల హాస్పిటల్లో ఎక్కువ కూడా 7 years లోపు పిల్లలే ఎక్కువ ఉంటారు. సో 7 years తర్వాత ఉండే పిల్లలు సాధారణంగా ఏంటంటే 100 మంది పిల్లలు వచ్చారంటే అందులో వీళ్ళు ఉండేది హార్డ్లీ 10%. సరే, ఇంకో విషయం, ఇందాక మళ్ళీ నీనేటల్లోకి వద్దాం ఒకసారి. నీనేటల్లో సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుందండి? నీనేటల్ సక్సెస్ రేటింగ్ ఎందుకంటే ప్రతి బేబీ ఇంపార్టెంట్ అండి. అలాగే ప్రతి బేబీ కూడా బయటకు వచ్చేయాలని చూస్తామే తప్ప ఎవరు కూడా ఇబ్బంది కలగకూడదని చూసుకోవాలి. ఎటు వచ్చి ఏంటంటే మన బాడీ టోటల్గా అన్ప్రెడిక్టబుల్ అండి. చిన్నపిల్లల బేబీస్ ఎందుకంటే అప్పుడు దాకా ఏంటంటే తల్లి కడుపులో ఉండి బయటకు వస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక బేబీని చూసాం, నెల నిండిన బేబీ ఉదాహరణకి, నెల నిండిన బేబీని చూసిన తర్వాత బాగానే ఉంటారు డెలివరీ అవగానే. సో ఏంటంటే వాళ్ళు ఇనిషియల్గా ఏంటంటే పుట్టిన వెంటనే ఏంటంటే వాళ్ళు బయట అట్మాస్ఫియర్ డెవలప్ అవడానికి లేదంటే ఎక్స్టమ్ అవడానికి ఫ్రమ్ ఫ్యూ మినిట్స్ నుంచి 4 months టైం పడుతుంది. ఎందుకంటే లోపల డెలివరీ అవ్వకముందు హార్ట్లో చాలా ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన ఊపిరితిత్తులు పనిచేయవు తల్లి కడుపులో ఉన్నప్పుడు. ఎప్పుడైతే బయటకు వస్తారో ఊపిరితిత్తులు పనిచేసినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్కి వీటికి ఏంటంటే మీకు సిస్టమిక్ రెసిస్టెన్స్ బెటర్గా ఉంటుంది. పల్మనరీ రెసిస్టెన్స్ తగ్గి సిస్టమిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ సిస్టమిక్ రెసిస్టెన్స్ పెరుగుతుందో, పల్మనరీ రెసిస్టెన్స్ తగ్గుతుందో వాళ్ళు బాగుంటారు. అలా లేకుండా కొంతమందికి ఏంటంటే పల్మనరీ రెసిస్టెన్స్ ఏంటంటే ఆ హార్ట్లో ఏదైతే ప్రెషర్ ఉందో మనకి ఇంకా ఊపిరితిత్తులు కూడా బయటకు వచ్చినా సరే ఆ ప్రెషర్స్ ఉండిపోతాయి. సో కొంతమందికి ఏంటంటే ఆ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ ఏంటంటే పుట్టిన వెంటనే కొంతమందికి వెంటనే తెలియదు, కొంతమందికి 3 hours తెలియచ్చు, కొంతమందికి ఏంటంటే ఒక 3 months తెలియచ్చు, కొంతమందికి ఏంటంటే 6 months తెలియచ్చు. సో అలాగా ఇది పర్టికులర్ టైంలో ఫస్ట్లో బాగానే ఉన్నారండి, సడన్గా ఎందుకు డిటరేషన్ వచ్చిందని అడుగుతారు చాలామంది కూడా. సో ఇట్స్ ఏ ఇవాల్వింగ్ ప్రాసెస్. సో పుట్టిన వెంటనే అందరూ నార్మల్ అని చెప్పాలనుకుంటారు అందరూ కూడా. సో అందరూ చూసినప్పుడు బాగానే ఉన్నప్పుడు అందరం కూడా ప్రస్తుతానికి బాగానే ఉందని అంటాం. కారణం ఏంటంటే ప్రస్తుతానికి బాగానే ఉందంటే ఇప్పుడు చూసినప్పుడు బాగుంది కాబట్టి బాగున్నట్టు. అలాగే ఐసీయూలో ఉన్నప్పుడు కూడా టైం టు టైం చూసి చెప్తూ ఉంటామండి. కారణం ఏంటంటే ఇప్పుడు బాగున్నారు అంటే ఆ టైంకి బాగున్నట్టే. అలాగే ఇంకొక 3 to 4 hours ఏంటంటే కొంతమంది సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సో చూసి చెప్తూ ఉంటాం అన్నది కారణం కూడా అలాగే చూస్తాం. ఎందుకంటే భవిష్యత్తు గురించి మనం ఫుల్గా చెప్పలేం.
ఎప్పుడైనా సరే. చంటిపిల్లలు ఏంటంటే ఎప్పటికప్పుడు టక్కని ఇన్ఫెక్షన్ రావడం ఏంటి, తర్వాత ఏదైతే చాలా స్పీడ్గా ఉంటాయి. ఎందుకంటే అవయవాలన్నీ కూడా చిన్నగా ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మన లంగ్సే తీసుకుందాం, ఊపిరితిత్తులు. సో మన ఊపిరితిత్తులు దాదాపు సైజు వచ్చి దాదాపు 50 సెంటీమీటర్స్ ప్లస్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు నెల నిండిన పిల్లలు సైజ్ చూసుకున్నాం అంటే హార్డ్లీ 10 సెంటీమీటర్స్ కూడా ఉండదండి. సో 5 రెట్ల నుంచి 10 రెట్లు చిన్నగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి చిన్నగా ఉంటాయో కొంచెం నిమ్ము లాంటిది ఏమైనా వచ్చినా సరే ఎక్కువ ఆయాసపడుతుంటారు. రికవరీ కూడా మీకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. సో మనం యాంటీబయాటిక్స్ బయట నుంచి ఇస్తాం. అలాగే ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటంటే మనకి చిన్న సైజు నిమ్ము వచ్చినా మన పనులు మనం చేసుకుంటాం, ఫీవర్ వస్తుంది, మళ్ళీ ఏమైనా ఆయాసం వస్తుందంటే మందులు రాసిస్తున్నానండి, మీరు ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ చూపించండి, లేదా ఆయాసం ఏమైనా వస్తుందంటే వచ్చి చూపించండి అంటాం. చిన్నపిల్లలు అలా ఉండదండి. సో ఆయాసం ఉన్నప్పుడు ఏంటంటే టక్ 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 చేంజెస్ వస్తాయి. యాంటీబయాటిక్ పెట్టినా సరే ఒక్కొక్కసారి మీకు రెస్పాన్స్ రావడానికి 3 days to 7 days టైం పట్టచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు జనరల్గా ఈ కరోనాని దృష్టిలో పెట్టుకుని 1 నుంచి 5 వరకు ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే 5 నుంచి 10 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు ఇచ్చే టిప్స్ తల్లిదండ్రులకి పిల్లలకి? మనం ఎక్కువగా ఏంటంటే బయట ఫుడ్ పెట్టకండి. లెస్ దెన్ 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే బయట ఫుడ్ ఏం పెట్టద్దు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ కుర్కురే, లేస్లు అని చెప్పి ఎక్కువ మంది పిల్లలు తింటూ ఉంటారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ ఏదో ఇబ్బందులతో వస్తుంటారు. సో అబౌవ్ 7 years యూజువల్గా ఏంటంటే కొంచెం బెటర్గా టాలరేట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే లెస్ దెన్ 5 years ఈ జంక్ ఫుడ్ అంటూ అలవాటు అయ్యింది అంటే కనుక వాళ్ళు ఏదో ఒక ఇష్యూతో వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మీరు 10 years అయ్యేటప్పటికి బరువు వచ్చి మీకు 40 kgs to 50 kgs పైన ఉంటున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు. సో బయట ఫుడ్ పెట్టేటప్పటికి తర్వాత ఇవన్నీ ఉండేటప్పటికి ఏంటంటే ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. షుగర్లు రావడం ఏంటి, తర్వాత పెద్ద అయ్యేటప్పటికి ఏంటంటే 30-40 years ఎర్లీ ఏజ్ గ్రూప్లోకే మీకు ఆటోమేటిక్గా మీకు షుగర్లు రావడం ఏంటి, ఫ్యాట్, కొలెస్ట్రాల్ రావడం ఏంటి, హార్ట్ కంప్లైంట్స్ రావడం ఏంటి, ఇవన్నీ కూడా తరచు మన పేపర్లో చూస్తున్నాం. సో లెస్ దెన్ 5 yearsకి ఎప్పుడు కూడా బయట ఫుడ్ అన్నది అలవాటు చేయకూడదు. మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో ఫుడ్. అలాగే మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంట్లో మన అన్నంలోకి ఏంటంటే పప్పు వేసి పెట్టడం కానీ ఇటువంటి. సో బయట యూజువల్గా ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడున్న ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి ఏంటంటే ఫుడ్ అంతా కూడా సగం ఫ్యామిలీస్లో బయట నుంచి ఫుడ్ కర్రీస్ తెచ్చుకోవడం, ఇంట్లో ఓన్లీ వండుకోవడం కానీ చేస్తున్నారండి. సో ఆయిల్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని మూలంగా ఏంటంటే బయట ఎటువంటి ఆయిల్ యూస్ చేస్తారన్నది మనకు తెలియదు. సో దాని మూలంగా ఉండే ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అలాగే 5 years to 7 years అబౌవ్ 6 years నుంచి 10 years ఉండే లైఫ్ ఏంటంటే వాళ్ళు గ్రోయింగ్ ఫేజ్ అండి. సో వాళ్ళకి ఏంటంటే మనం ఆ టైంలో వాళ్ళకి ఆ టేస్ట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. సో దాని మూలంగా ఏంటంటే ఇంట్లోనే కొంచెం టేస్టీగా కలర్ఫుల్గా ఏంటంటే బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లో ఫుడ్ పెడితే మనకి ఏంటంటే బెటర్ ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్, సో విటమిన్ సి ఏంటి, ఇమ్యూనిటీ ఏంటి ఇవన్నీ కూడా బెటర్గా ఉంటాయండి. సో ఫ్రూట్స్ ఒకటి. అలాగే మనం చూస్తుంటాం ఇదివరకు ఏంటంటే మా చిన్నప్పుడు అంతా కూడా కొబ్బరికూర ఉండలు ఇవన్నీ పెడుతూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు కొబ్బరికూర ఉండలు అన్నది మేము చాలా తక్కువ చూస్తున్నాం. అలాగే చిక్కీ అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ప్రాసెస్లో వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది చాలా తక్కువ పెడుతున్నారు. ఎటు వచ్చి ఏంటంటే మనం ప్రోటీన్ పౌడర్స్ వాడితే సరిపోతుంది ఇవన్నీ అనుకుంటున్నారు. సో ప్రోటీన్ పౌడర్స్ అన్నది సెకండరీ. ఎప్పుడైనా సరే న్యాచురల్ ఫుడ్ ద్వారా వచ్చేది అంతా కూడా ఎప్పుడైనా సరే బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు చాలా చక్కగా 5 ఏళ్లలోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఫుడ్స్, ఇది కరోనా ఉన్నా కరోనా లేకపోయినా సరే పెట్టకండి, ఇంట్లో ఫుడ్డే పెట్టండి, హైజీన్ తోటి చెప్తే దానికి వాడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాడు హెల్దీ బేబీగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది 5 నుంచి 10 వరకు కూడా మీరు ముద్దు చేస్తూ గారం అనుకుని వాడికి ఐస్ క్రీమ్లు అవి రోజు తినిపించారంటే రేపు పొద్దున వాడు 20 ఏళ్ల దగ్గరికి వచ్చినప్పటికే వాడు అన్ని రకాల అనారోగ్యాలు, హార్ట్ దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు డయాబెటీస్ వరకు అన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. తర్వాత ఇమ్యూనిటీకి దెబ్బతింటుంది అని చెప్తున్నారు. అలాగే కొన్ని పదార్థాలు చెప్పారు వాటిని ముట్టుకోవద్దని. అలాగే ముట్టుకోవడానికి కూడా చాలా చౌకగా ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంది కొబ్బరి ఉండ, అంటే కొబ్బరి. అందుకనే మనం చూడండి ఎక్కడికైనా ప్రసాదంగా వెళ్ళినా సరే ముందు కొబ్బరి, అరటిపండు, ఈ రెండు కూడా పౌష్టిక ఆహారాలు, సమగ్ర ఆహారాల కింద లెక్క. ఈ రెండు కూడా కొబ్బరి పైన ఇది కూడా, ఆ రెండే మనకి చూడండి మనకు సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ
కొట్టండి, అరటిపళ్ళు ఇవ్వండి. దేవుడు తింటాడని కాదు, మనకివి దేవుడి పేరు చెప్పి మనం తినడం కోసం, అలవాటు చేయడం కోసం అలా పెట్టారు. అందుచేత డాక్టర్ గారు చెప్పారు, పిల్లలకి న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్, అరటిపళ్ళు ఇలాంటివి సిట్రిక్ యాసిడ్ ఉన్న మన నిమ్మజాతి పళ్ళు ఇలాంటివి అన్ని రకాల పళ్ళు పెట్టండి, కానీ ఐస్ క్రీములు ఇలాంటి వాటికి, తర్వాత కుర్కురియలకి ఇలాంటి వాటికి అలవాటు చేయకండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మంచి ఫుడ్ తోటి మంచిగా వాడి గ్రో అయితే వాడికి మంచి అవకాశాలు ఉంటాయి, మనకి మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన నవజాత శిశువుల విషయంలోనూ, అలాగే 10 ఏళ్ల వరకు లోపు పిల్లల విషయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా సవివరంగా అన్ని రకాలుగా తెలియజేసిన డాక్టర్ గారికి నేను అనుకోవడం, డాక్టర్ గారు ఇదే మొట్టమొదటిసారి అండి కెమెరాకి రావడం. అవునండి, చాలా మొట్టమొదటిసారి వచ్చిన డాక్టర్ గారు చాలా చక్కగా బాగా చెప్పారు. వారికి మనం చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మనం అభినందనలు తెలియజేస్తూ స్వస్తి.